ఇది కంటెంట్ వీడియో కాదండి, మీతో పర్సనల్ గా మాట్లాడదామని నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేస్తున్నది ఇది. సో బేసిక్ గా ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అండ్ అలానే రీసెంట్ గా హైదరాబాద్ లో ఆఫ్లైన్ సెషన్ జరుగుతున్నప్పుడు 1-to-1 మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు కూడా అప్లోడ్ చేస్తే బెటర్ అని చెప్పిన తర్వాత బీటీ మనీ టాక్స్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో 1-to-1s కూడా అప్లోడ్ చేశాను. అయితే చాలా మంది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు ఏదైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ ని మాకు రిఫర్ చేయండి. అండ్ ఎందుకంటే 4 years బ్యాక్ మీరు చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుట్డేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో అప్డేటెడ్ గా ఏమైనా కాంటెంట్ ఉంటే ఆ వీడియోస్ ని చెప్పండి అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే మీ అందరికి తెలిసిన విషయమే, సెబీ లైసెన్స్ మనకి రాబోతుంది రీసెర్చ్ అనలిస్ట్ గా. సో వన్స్ సెబీ రీసెర్చ్ అనలిస్ట్ అయిన తర్వాత ఈ మెంటోరింగ్ ప్రోగ్రామ్ వైపు కానీ సో దీని వైపు కన్నా స్టాక్స్ ని ఎక్కువ రీసెర్చ్ చేసి పెట్టాలి. సో అందువల్ల ఇప్పుడే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు రికార్డ్ చేసి మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నాం. అయితే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏదైతే రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నారో సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వర్క్ అంటున్నారు కదా, ఇందులో స్ట్రాటజీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయని మీరు అడగచ్చు. స్ట్రాటజీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. నేను డెఫినెట్ గా ఒకటి అష్యూరెన్స్ అయితే ఇవ్వగలను, మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 100 to 125 ఎపిసోడ్స్ ప్లాన్ చేశాను. సో ప్రతి ఎపిసోడ్ కూడా కాంటెంట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, అందుకే కొంచెం టైం పట్టింది. సో లక్కీగా ఛానల్ కి స్ట్రైక్ ఏదైతే పడిందో దాని వల్ల కొంచెం టైం అనేది మనకు వచ్చింది కాబట్టి కాంటెంట్ ప్రిపేర్ చేశాను. సో 1 to 100 వీడియోస్ వరకు ఎవ్రీ 3 days లేకపోతే 4 days కి ఎడిటర్ అవైలబుల్ గా లేకపోతే ఒక 4 to 5 days డిలే అవ్వచ్చు. బట్ కాకపోతే వీడియోకి మధ్య గ్యాప్ మోస్ట్లీ 3 days కన్నా ఎక్కువ లేకుండా నేను చూసుకుంటాను. మాక్సిమం 4 days అనుకోండి. ఎవ్రీ ఎపిసోడ్ కూడా మీరు ఇప్పటి వరకు అండ్ ఎక్కడ కూడా చూడలేంది వినలేనట్టే కంటెంట్ అయితే మాత్రం ఉంటది. ఎందుకంటే ప్రెసెంట్ రైట్ నో సెబీ లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యూజ్ చేసుకొని అండ్ అన్ని అప్డేటెడ్ కాంటెంట్ తోనే మనం మీకు వీడియోస్ అయితే చేసి పెడుతున్నాం. అయితే ఇంకోటి, ఈ రోజు వీడియో చేస్తున్నాం బానే ఉంది, ఒక 3 years తర్వాత ఈ వీడియో అనేది అవుట్డేట్ వీడియో అయిపోతుంది కదా, అప్డేటెడ్ కాంటెంట్ అవ్వదు కదా, మరి ఎలా మాకు తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ వీడియోలు చేస్తావా అని మీరు అనొచ్చు. అట్లా అనుకోవట్లేదండి. ఇప్పుడు ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ ని నేను కంప్లీట్ గా ఒక బుక్ రాస్తున్నాను. ఆ బుక్ లో మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటది, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్. వీడియో చూసిన తర్వాత మీకు థియరిటికల్ గా చదవాలనుకుంటే చదువుకోవచ్చు. సో నేను కింద వచ్చేసరికి లింక్ పెడతాను. సో మోస్ట్లీ మీరు ఎవరైనా కానీ అందులో సైన్ అప్ అయ్యి ఎప్పుడైతే మీరు బుక్ చదువుకుంటారో అండ్ అందులో నేను వచ్చేసరికి ఒకవేళ కానీ కాంటెంట్ అప్డేట్ అయితే 3 years తర్వాత ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకి ఈ వీడియో మాత్రం కనిపించచ్చు. కానీ కింద డిస్క్రిప్షన్ లో ఏదైతే ఉందో లింక్ వచ్చేసరికి ఆ లింక్ క్లిక్ చేస్తే అప్డేటెడ్ కాంటెంట్ ఉంటుంది అందులో. ఓకే, సో అంటే ఒక వెబ్సైట్ లోని ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అయిపోతుంటుందో మన బుక్ కూడా అలానే అప్డేట్ అయిపోతుంటది అనమాట. ఫిజికల్ కాపీ కావాలనుకున్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే డిజైనింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇదంతా అవ్వడానికి ఒక 2 months పట్టచ్చు. బట్ వీడియోస్ అయితే మాత్రం మీకు సో నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోతాయి. అండ్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, 5 సంవత్సరాల నుంచి నా ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ రోజు మీకు మీరు ఇండిపెండెంట్ అవ్వడానికి మీకు దగ్గర 1 rupee కూడా తీసుకోకుండా నేను ప్యూర్ మొత్తం వీడియోస్ అన్ని కూడా చేసి పెడుతున్నాను. జస్ట్ ఏం లేదు, మీకు నాకు ఏదైనా ఇవ్వాలి అని మీరు ఏదైనా అనుకుంటే మాత్రం నేను అడిగేది ఒకటేనండి, జస్ట్ ఒక లైక్ చేయండి. ఇది 10 మందికి షేర్ చేసినా లేకపోతే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా తను ఒక బిగినర్, సో తను ప్రో లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నాడు అని మీరు భావిస్తే మాత్రం జస్ట్ వాళ్ళకి షేర్ చేయండి అంతే. అండ్ అలానే ఇంపార్టెంట్ అనిపిస్తున్న ఏ పాయింట్స్ అయినా కానీ ఇమీడియట్ గా కామెంట్ బాక్స్ లో పెట్టండి. లేదా మీరు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కానీ ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నెక్స్ట్ వీడియోస్ లో అయినా కానీ పెట్టండి. 200% వాటిని నేను రెక్టిఫై చేసి ఇంకా బెటర్ వేలో మీకు ఎలా కాంటెంట్ ని డెలివర్ చేయాలనేది మాత్రం నా సైడ్ నుంచి నేను ప్రయత్నిస్తాను. ఓకే, సో ఇదే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటుంది. సో ఇంకా యాక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ మాట్లాడుకునే బదులు డైరెక్ట్ గా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కలుద్దాం. ఏమైనా ఉంటే డౌట్స్ పెట్టండి, దాని మీద కూడా సెపరేట్ గా డౌట్ క్లియరెన్స్ వీడియో అనేది కూడా మనం చేద్దాం. సో మీరు నేను ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా అండ్ ఇలానే ఆదరిస్తారని కూడా అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ డిలే, సీ ఆల్ ఇన్ ద సిరీస్ వీడియోస్ గైస్. బాయ్.